ఉన్నారా? ఎంతోమంది నీ అన్నదమ్ములు ఉన్నారా? మరి వారు నశించిపోతున్నారా? వారు పోయిన తరువాత ఏమి సంభవిస్తుందో చెప్పిన అర్థం కాదురా. రాజు వెలురైగో నా ఆస్తి నీ మీద పెడుతున్నాను నాకు రిజిస్ట్రేషన్ చేయించి ఈ ఆస్తి నాకు ఇచ్చిపోయిండు. ఇప్పుడు నా పని ఏందో తెలుసా అండి? నా తండ్రి నాకు ఆస్తి ఇచ్చిండు కోట్ల రూపాయలు. నా డబ్బు ఎక్కడ దాచుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కడ దాచుకున్నా. ఆమెన్ ఆమెన్ ఇక్కడ దాచుకున్నాండి. ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే నా వల్ల మరి నన్ను డబ్బు లేదన్నా నేను ఆస్తిపరుణ్ణి, కోటీశ్వరుణ్ణి. ఎక్కడ తెలుసా అండి? దీన్ని కొనగలమండి మనం? దీన్ని కొనగలవా? చెప్పండి మీరు. ఎన్ని కోట్ల రూపాయలు పెడితే దీన్ని కొనాలండి? నువ్వు నీ జీవితం సరిపోదు, భూమి మీద ఉన్న డబ్బు సరిపోదు. ఇలాంటి ధనాన్ని వదిలేసి ఇంకా పాకులాడుతూ లోకంలో డబ్బు ఉంటేనేమో ఒక రక ప్రేమలు, డబ్బు లేకపోతే ఒక రకంగా ప్రేమ. కానీ నీ దగ్గర ఏమి లేకపోయినా ఇక ఈ ప్రేమ స్వాస్థమైన ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నీతో మాట్లాడడం బంద్ చేసి ఆకాశం ఆలకించు, భూమి చెవియొగు. నేను పిల్లలను కానీ పెద్దవారిగా చేస్తే వారు నా మీదికి తిరగబడ్డారు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు చదివితే ఎవరెవరు ఆయన మాట వింటున్నాడో తెలుసా అండి? నేను వినట్లేను. నన్నేమో 365 రోజులు మీటింగ్ పోమంటే అయ్యా నేను కొంచెం నా పిల్లలు సంసారం ఉండి బతకాలని కొంచెం ఆయనకు అవకాశం ఇచ్చి కొంచెం బ్రతుకుతున్నాను.